ఏం జరిగిందంటే ఇక వర్ధనపేటల ఇద్దరు అబ్బాయిలు ఊరికే పని లేదని పోయి ఒక దగ్గర కూర్చొని తాగుతానులాట. ఒక మామిడి తోటలో కూర్చొని తాగుతానులాట. ఈ మామిడి తోటలో కూర్చొని తాగుతా అంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిండ్రు. అట్నే వచ్చి ఏం చేసిండ్రు, ఇది తాగుడు ఇక్కడ కరెక్ట్ కాదు అని వాళ్ళు చాలా మాటలతోటి హింసించే ప్రయత్నం చేసిండ్రట. కేసులు పెడతాం, అది పెడతాం, ఇది పెడతామని చెప్పి ఆఖరికి కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేసిండ్రట. పెట్టి ఏం చేసిండ్రట, ఆఖరికి ఇక 1500 మరి అన్నారట. 1500 2000 ఇయ్యరా అంటే వీళ్ళు 2000 కొట్టిండ్రట. కొచ్చి ఏం జరిగింది చదువుదాం. గౌరవ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వరంగల్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ నమస్కరిస్తూ చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే లంచం అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత అధికారులకు తెలియజేయటం గురించి పై సందర్భాసారంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియజేయనది ఏమనగా, కంచె చేను మేసిన చందంగా చట్టాన్ని కాపాడి తండ్రి స్థానంలో ఉండవలసిన పోలీస్ వ్యవస్థ అవినీతికి మారుపేరుగా ఉన్న వర్ధన్నపేట పోలీసులు వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలియజేయాలని రాస్తున్నాం. ఏటేటి రాసినలే ఇది పిటిషను. ఏంది ఇది? మలయాళం కంటే అద్మానంగా ఉన్నది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు బొజ్జు ఏలియా, పిట్టల రమేష్లు ఇద్దరు వర్ధన్నపేట మండలంలో ఇల్లందు వైనెన్స్ నుండి 1.5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఒక చెట్టు కింద లిక్కర్ సేవిస్తున్న యువకులను బెదిరించి 3000 రూపాయలు, అక్షరాల 3000 రూపాయలు ఇస్తారా లేక మీ ఫోటోలు తీసి కేసులు పెట్టమంటారా అని బెదిరింపులకు దిగి 1500 రూపాయలను ఫోన్పే చేయించుకున్నారు. ఈ ఉదంతం ఇక వర్ధన్నపేటలో జరిగిందని మళ్ళా రాసిండ్రు. అయితే ఇగో గూగుల్ పేకి ఎట్లా కొట్టించుకున్నారు తెలుసా తెలివిగా? ఇగో ఇది వేరే వాళ్ళ ఫోన్పేకి కొట్టించుకున్నారు తెలివిగా. ఎందుకంటే వీళ్ళైతే దొరుకుతారని వేరే వాళ్ళకు ఇక 1500 రూపాయలు కొట్టించుకున్నారు. ఏది ఇది? తిరుమల నరసమ్మకు 1500 రూపాయలు కొట్టించుకున్నారు. కొట్టించుకొని దొరికిపోయింది. వీళ్ళ కోమాచి సక్క బెయిన్లు చెప్పిండ్రు, ఇట్లా 1500 రూపాయలు కొట్టించుకున్నారని చెప్పిండ్రు. ఇగో ఇదే బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను కేసులు నమోదు చేస్తామని బెదిరించి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదివారం కడారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ మంద సతీష్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఇల్లందు వైన్ షాప్లో మద్యం తీసుకొని ఇద్దరు యువకులు వీళ్ళ మీద మొత్తానికి చర్యలు తీసుకోమన్నారు. ఈ మంద సతీష్ అంటే ఎవరో కాదు, డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ మాజీ సర్పంచ్. ఈయన మాజీ సర్పంచ్. నిజంగా ఎంత చాలా చాలా గట్టికుడు ఆట. ఈయన ఒక అంశాన్ని పట్టుకున్నా అంటే తాడో పేడో తెలిసేదాకా ఇడిచిపెట్టాడట. నిన్న ఈయనే పిల్లలపై చెప్పిండ్రట, అన్న మమ్మల్ని తిట్టిండ్లు, కొట్టడానికి వచ్చిండ్లు, కేసులు పెడతామన్నాడు, మళ్ళీ 3000 రూపాయలు ఇవ్వాలి లేకపోతే మళ్ళీ ఫోటోలు తీసి మొత్తం బయటకి ఇడిచిపెడతా అన్నారు అని బెదిరించిన అని చెప్పగానే ఎవరికి కొట్టిండ్రు మీరు అంటే పలాని నెంబర్కి కొట్టినాం మేము 1500 రూపాయలు అంటే చలో అది చక్కగా ఏసీపీకి పెట్టినట్టు డైరెక్ట్. ఇగో మీ కానిస్టేబుల్లా పనితనం గిది, మద్యం తాగేటోళ్ళ దగ్గరికి పోయి గూగుల్ పేకు పైసలు కొట్టాలి లేకపోతే కేసులు పెడతామని బెదిరించిండ్లు అనేది ఈ డిఎస్పి మాజీ సర్పంచి మంద సతీష్ దీన్ని ముందటేసి కేసులు ఫైల్ చేయించి ఇప్పుడు సస్పెండ్ అయినలాట ఇద్దరు. మీకు ఒక్కొక్కరికి 50,000 60,000 వస్తున్నాయి కదా విధవల్లారా. ఈ పోలీస్ వ్యవస్థ పర్వ ఎందుకు తీస్తాను? ఈ 1500 కాడ 3000 కాడనా 60,000 70,000 మినిమం శాలరీ ఉంటుంది కదా, మీకు సరిపోతలేవా? గద్దాల్లాగా ఈ సామాన్యుల మీద పడి పీక తింటారా? మాజీ సర్పంచ్ మంద సతీష్ గారికి సెల్యూట్ చేస్తున్నాం మేము. ఇలాంటి దొంగలను పట్టుకోవాల్సిందే మీరు. గివ్వా వాళ్ళేదో ఉప్పు సపోను పోరగాళ్ళు 300 400 కావచ్చు, ఆ కోటర్ సీసా కొనుక్కొని ఇద్దరు కూర్చోవచ్చు. సరే బహిరంగంగా తాగిండ్లు వాళ్ళది తప్పే. ఒకవేళ నువ్వు బహిరంగంగా తాగినందుకు వాళ్ళకు ఫైన్ వేయదలుచుకుంటే చట్టపరంగా వాళ్ళకు ఫైన్ వేయాలి. వాళ్ళు తాగేదే అక్రమం అంటున్నావు, నువ్వు అడిగింది ఇంకా అక్రమం. 1500 కోసం చూసుకుంటే ఈరోజు సస్పెండ్ అవుతాయి. మెమోలు వచ్చే మెమోల వల్ల నీకేమన్నా పై స్థాయికి పోయేది ఉంటే అది జరగదు. ఇలాంటి ఇంకో 2 మెమోలు అందితే మొత్తం నీ పోస్టింగే ఊస్ట్ అవుతుంది.
1500 కాడ కకృతి పడితేరా కానిస్టేబుల్ 1500 కాడ కకృతి పడి ఇప్పుడు సస్పెండ్ అయ్యే కాడికి వచ్చే నీ పనితనం అంతా. ఇది ఖచ్చితంగా వరంగల్ సిపి గారు ఈ ఇద్దరిని తప్పకుండా సస్పెండ్ చేయవలసిందే. ఈ ఇద్దరు విధవాళ్ళని సర్వీస్ నుండి రిమూవ్ చేయవలసిందే. ఇట్లా స్క్రీన్ షాట్ తీసి కూడా కాతం పేపర్లు సాక్షి పేపర్లో పడ్డది. ఇది యువకుల నుంచి డబ్బులు వసూలు తాక్కనే మా స్క్రీన్ షాటే పెట్టి పేపర్లు రాపిచ్చిండు మంద సతీష్ గారు. గిటువంటి వాళ్ళు నాయకులు ఉండాలే. వాళ్ళు ఏదో పిల్లలు ఉప్పు సబోను కూర్చొని తాగిండ్లు. వాళ్ళు తాగింది నువ్వు అక్రమం అంటూనే మళ్ళీ నువ్వు అక్రమ వసూళ్లకు పాల్పడ్డావు దొంగ. వర్ధనపేట పోలీస్ స్టేషన్లో ఉన్న మరి సిఐ గారు ఎస్ఐలు కూడా దీని మీద తక్షణమే తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకొని వాళ్ళను భయభ్రాంతులకు చేసినందుకు గాను వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఒకటి భయభ్రాంతులకు గురి చేసినందుకు ఒక కేసు పెట్టాలి. అదేవిధంగా వాళ్ళ మీద ఇట్లా లంచం ఇవ్వాలని అడిగినందుకు కూడా కేసు పెట్టాలి. సర్వీస్ నుండి కూడా వాళ్ళను రిమూవ్ చేయాలని మరొకసారి కూడా మేము యూన్యూస్ తరపున ప్రత్యేకంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్న సిఐ గారిని కావచ్చు డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు ఎవరైనా దౌర్జన్యంగా మీ మీద అక్రమంగా దురుసుతనంగా వ్యవహరిస్తే మళ్ళీ చెప్తున్నా, మొన్న మా ధర్మసాగర్లోని సిఐకి ముచ్చమటలు పట్టించి వచ్చిన ఎవరైనా పోలీసు వారు మీ తప్పు లేకుండా దురుసుగా మీతో ప్రవర్తిస్తే ఈ నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి. వాళ్ళు ఎంతటి వారైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, చట్టపరంగా వాళ్ళ మెడలు వంచి పడేస్తాం.